కొంతమంది చెప్తారు మనకి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, ఇగో పలానా టైంలో పలానా మనం పాముని చంపాల్సొచ్చింది. పాములకి ఎవ్వరు కావాలని కీడు, అపకారం చేయరండి. అవును. ఒక్కొక్కసారి మనకి పరిస్థితులు అలా వస్తూ ఉంటాయి. పాముకి కీడు, అపకారం చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎవరు కావాలని చేయరు. కాబట్టి ఇవన్నీ అందుకే ఏం చేస్తారు తెలుసా అమ్మ? ఒక్కొక్కసారి పల్లెటూరులో మీరెక్కడైనా చూసుంటారు, వినుంటారు. ఏదన్నా మనం సర్పాన్ని చంపినప్పుడు యథావిధిగా దానికి దహన సంస్కారాలు చేయటం. ఓకే. కథ పుల్లలవి పేర్చి ఆ పాము ఏ పామయితే చంపామో, చంపవలసిన అవసరం వచ్చి ఆ పామును గనక మనం ఇచ్చేస్తే, దాన్ని స దహన సంస్కారం చేయటం పుల్లలు పేర్చి. దాని నోట్లో ఒక రాగి కాయని గూడా పెట్టి దహన హ్మ్. సంస్కారం చేస్తారు. అంటే మనం చేసిన తప్పుకి ఆ యొక్క పాముని, చనిపోయిన పాముని అట్టాగే వదిలేయకుండా దానికి దహన సంస్కారం చేయటం అనేది చాలా ఉత్తమోత్తమం. ఓకే. చెయ్యాలి. ఎందుకంటే అలాగే వదిలేసామనుకోండి, అది కుళ్ళిపోయి దుర్గంధం బట్టి ఇంకా అది ఇంకా చనిపోవటమే కాకుండా ఇంకా అది బాధపడటమే గదా! అవును. ఇప్పుడు మనుషులం మనం ఉన్నామండి. మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేయకపోతే మన బాడీ ఏమవుతుంది? పురుగులు పట్టి, కుళ్ళిపోయి, దుర్గంధం వచ్చి, ఇంకా మనం చనిపోయి గూడా హింస పట్టమంటారు. కాబట్టి అవును. పాముకి ఆ దుర్గతి లేకుండా చేయటానికి ఏం జేయాలంటే దహన సంస్కారం చేస్తారు.